హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. చాలా మందిలో కూడా కొంచెం కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. రకరకాల ప్రొడక్ట్స్ వాడి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఆయుర్వేదంలో ది బెస్ట్ రెమెడీ గురించి అలాగే ట్రీట్మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు సురక్ష ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మనం చాలా బ్యూటీగా ఉన్నామనే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్కి తీసుకెళ్తుంది అవును, కరెక్ట్ అందరినీ అమ్మ. కూడా. మనం చాలా ఉత్సాహంగా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం ఏ పని అయినా కూడా. అవును, దాన్ని సక్సెస్ చూడగలుగుతాం చేసే పనిలో కూడా. చాలామంది కొంచెం కలర్ రావాలి, మేము కొంచెం కలర్ తక్కువగా ఉన్నాము అని కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవును, దానివల్ల రిజల్ట్ కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అవును, ఆయుర్వేదం అనగానే ముందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాణహాని ఉండదు, ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తామనేది అవును. అందరికీ ఒక తెలిసిందే. నమ్మకం. అవును, ఆయుర్వేదం అమ్మ మనది లాంటిది. మనది ఆయుర్వేదం ఆయుర్వేదం అమ్మ మనది. లాంటిది. దానిలో ఎలాంటి మోసం ఉండదు, అవును, ఏమీ ఉండదు, కల్ముషం ఉండదు కాబట్టి అవును, దాన్ని ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను. అవును. మరి ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయుర్వేదంలో ఏదైనా ప్రోడక్ట్ వాడుతూ తెల్లగా రావాలి అంటే, అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం వాడాలి? ఏంటి మేడం అసలు? యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గూగుల్లో ఎక్కువగా వెతుకుతున్నది సెర్చ్ చేస్తూ ఉంటాం కదా మనం. కరోనా దగ్గర నుంచి ఎక్కువగా వెతుకుతున్నది ఆయుర్వేదం గురించే. ఇందులో ఆయుర్వేదం గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పారు దీని గురించి అని అందరూ ఎక్కువ వెతుకుతున్నారు. సో ఎవరు పడితే వాళ్ళు చెప్పినవన్నీ పాటించడం వల్ల చాలా ఇబ్బందులు ఉండొచ్చు. డాక్టర్స్ చెప్పిన దానికి బయట వాళ్ళు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో మాలాగా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ చెప్పిన దానికి ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దానికి కూడా తేడా ఉంటుంది. సో అందుచేత గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చాలా సెలెక్టివ్గా చూసుకోవాలి, లేకపోతే అది కూడా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట రకరకాల తెలుపు అంటే మనకు విపరీతమైనటువంటి క్రేజ్, అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. వైట్ పాయిజన్స్ అని వీడియోస్ చేస్తుంటాను కదా, అందులో ఏంటంటే తెలుపు గురించి తెల్లటి బియ్యం, తెల్లటి పంచదార, తెల్లటి పాలు, ప్యాకెట్ పాలు, తెల్లటి ఉప్పు, ఈ తెల్లటి ఇవన్నీ చెప్తుంటాం కదా. అలాగే ఆ తెలుపు అంటే మనకు ఒక రకమైనటువంటి క్రేజ్ అనమాట, ఒక రకమైన. అందుకే మనం బ్రిటిష్ వాళ్ళకి తెల్లగా ఉంటారు కదా, వాళ్ళకి దాసులం అయిపోయాం. మొత్తం దేశం మొత్తం, అఖండ భారతం మొత్తం కూడా దాసోహం అయిపోయి అంతా సంపదంతా కూడా కొల్లగొట్టుకుని పోయారు. మన విద్యా విధానం, మన వ్యవసాయ విధానం, మన వైద్య విధానం, ఇవి మూడు మన దేశానికి కీలకం. అలాగే మన కుటుంబ వ్యవస్థ, ఈ 4 కొల్లగొట్టేసేసి వాళ్ళు మొన్న బంగారం అన్ని పట్టుకుపోగా మన విద్యా విధానం పోయేలాగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇంట్రడ్యూస్ చేసేసారు. మన వ్యవసాయం మనం మర్చిపోయేలాగా రైతులందరూ సిటీకి వచ్చేలా చేసేసారు. రైతులు ఎవరు లేరు, ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లా అన్ని కొల్లగొట్టేసేసారు. సో మనకు ఆ తెలుపు అనేది వ్యామోహం అంత ఎక్కువ. అలాగే ఉన్నంతలో అందంగా కనపడాలి, ఐశ్వర్యరాయ్ అంత అందంగా మనం ఎలాగో తయారవలేము, కానీ ఉన్నంతలో అందంగా ఉండాలనేది అందరికీ కోరుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సేఫ్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదిక్ పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో 2-3 సింపుల్గా చెప్తాను. అదేంటంటే ఇలాగ ఆయుర్వేదిక్ క్రీమ్ ఉంటుంది. ఓకే. ఈ క్రీమ్ తీసుకుని ఎవ్రీడే మనం నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేసుకుంటే ఇది మాయిశ్చరైజింగ్గానే యాక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే వైట్నింగ్ కూడా చాలా బాగా, అంటే డెడ్ టిష్యూని రిమూవ్ చేస్తుంది. మనకేంటంటే ఫేస్ మీద రోజు ఇక్కడ డెడ్ టిష్యూ కలెక్ట్ అయిపోవడం వల్ల నలుపు అనేది వస్తుంది అనమాట. ఎండలో తిరగడం కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కువ బయట ఫుడ్స్ తీసుకోవడం, ఈ స్ట్రెస్, వీటన్నిటి వల్ల నలుపు రావడం అనేది సహజం. స్కిన్ మీద రోజు మనకి ఎలా అయితే ఇల్లు, అదే ట్యానింగ్ అంటారు, ఇల్లు ఎలా అయితే రోజు ఊడ్చినా కానీ ఇంత ఊడిస్తే ఎంత వచ్చేసింది ఏంటి అని రోజు ఆశ్చర్యపోతాను. నేనైతే అనుకుంటాను, నిన్నే కదా ఇంత ఊడ్చి తడిబెట్టి పెట్టా, మళ్ళీ వాళ్ళు ఊడిస్తే ఇంత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అర్థం కాదనమాట. సో అట్లాగే అలా వచ్చిన దాన్ని క్లియర్ చేయడానికి ఈ వైట్నింగ్ క్రీమ్ డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మనం సోప్ కూడా ఇది కుంకుమ పువ్వు వేసి తయారు చేసిన సోప్ అమ్మ. సో ఈ మన కుంకుమ పువ్వు అంటే అందరికి తెలిసింది కదా, ప్రెగ్నెన్సీ టైంలో వాడితే పిల్లలు తెల్లగా పుడతారని. సో ఇలా ఇది కుంకుమ పువ్వు వేసినటువంటి సోప్, ఇవి కనబడుతున్నాయి కదా కుంకుమ పువ్వులు. సో ఇలాంటి సోప్ని ఉపయోగిస్తే డెఫినెట్గా, ఇది ఆయుర్వేదిక్ సోప్, కెమికల్ బేస్డ్ కాదు, డెఫినెట్గా కలర్ ఇంప్రూవ్మెంట్, ఇమీడియట్గా కలర్ చేంజ్ వచ్చేస్తుంది. అలాగే ఇది ఫేస్ ప్యాక్, ఇందులో ఏంటంటే మంజిష్టా, చందనం, తులసి పౌడర్, ఇలా ఇంకా ఇంకా కొన్ని సెపరేట్ సీక్రెట్ ఫార్ములేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి తయారు చేసింది అనమాట. సో దీన్ని మనం రోజు
స్నానం చేసే ముందు జస్ట్ కొంచెం పాల మీద మేగడ ఉంటుంది కదమ్మా, అది అప్లై చేసేసో లేకపోతే తేనె కొంచెంగా వేసుకునో ఓకే. ఫేస్కి అప్లై చేసేసుకుని ఒక పావుగంట ఉంచి తర్వాత స్నానం చేసేస్తే సరిపోతుంది. వీలైనంత వరకు మామూలు బయట సోప్ వాడకుండా ఇలాంటి సోప్ వాడుకోవాలి, లేదా మామూలు కడిగేసుకున్నా సరిపోతుంది. దీంతో ఓకే. ఎక్కువ ప్రత్యేకించి సోప్స్ వాడక్కర్లేదు. సో ఇలా ఈ 3 ఏంటంటే మనం డైలీ రొటీన్గా ఇంట్లో వాడుకుంటూ ఉంటే డెఫినెట్గా కలర్ చేంజ్ అనేది వస్తుంది. వచ్చేస్తుంది. ఎన్ని months లో చూడగలుగుతామా? డేస్లోనే డేస్ వచ్చేస్తుంది. లోనే వస్తుందా? వావ్. నాకైతే విదిన్ 40 minutesలోనే చేంజ్ వచ్చేస్తుంది. ఆహాహా, అంటే ఓకే. నా బాడీ చాలా సెన్సిటివ్, ఎండకైనా వానకైనా మంచికైనా చెడుకైనా తొందరగా రియాక్ట్ అయిపోతుంది అనమాట ఇమీడియట్గా. అట్లా ఇది అప్లై చేస్తే ఈ సోప్తో అప్లై చేసి నేను ఆశ్చర్యపోయాను, ఇంత వెంటనే చేంజ్ వచ్చింది అనమాట. ఫేస్ కూడా అంతే. నా పాత ఓకే. వీడియోలు ఇప్పుడు నన్ను చూస్తే చాలా మందికి అర్థమైపోతుంది నేను పాత రోజుల్లో ఎలా ఉన్నాను, ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత డార్క్ కలర్లో షేడ్ ఉంది. అంటే మా ఇంట్లో నేనే నల్ల పిల్లని, అందరూ తెల్లగా ఉంటారు, మా నాన్నగారు మా తమ్ముళ్ళు అందరూ తెలిపే. ఓకే. నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు నన్ను ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నారు, వీళ్ళందరూ తెల్లగా ఉన్నారు, నేను ఒక్కదాన్నే వీళ్ళకి అక్కర్లేదు, నేను ఎవరో ఎక్కడి నుంచో తెచ్చుకుని పెంచుకుంటున్నారు అమ్మాయి కావాలని అని అట్లా నాకు ఫీలింగ్ ఉండేది. అనుకునేవాళ్ళు. ఓకే. సో అంత నల్లగా ఉండేదాన్ని. అలాంటిది క్రమక్రమంగా ఇలా వచ్చానంటే కేవలం ఆయుర్వేదం, నా ఓకే. ఆయుర్వేదం. ఓకే. సో అందుచేత ఏంటంటే ఇవి అందరికి సేఫ్గా వాడుకోవచ్చు, డెఫినెట్గా మంచి రిజల్ట్స్. పిల్లలకి కూడా యూజ్ పిల్లలకి చేయొచ్చా? అసలు బెస్ట్ అమ్మ. ఓకే. పిల్లలకి మేము యాక్చువల్గా సెపరేట్గా సోప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి కెమికల్స్ అవి ఏం లేకుండా పూర్తిగా ఆర్గానిక్ సోప్ అనమాట. అట్లా కొన్ని ఫార్ములేషన్స్ బ్యూటీ కేర్లో పిల్లలకి ఇప్పటి వరకు మనకి డెలివరీ అయినప్పుడు గిఫ్ట్గా కూడా ఇస్తుంటాం కదా కొన్ని రకాల సోప్స్ తీసుకెళ్ళి, క్రీము, సోపు. అవును, గిఫ్ట్ ప్యాక్ అలా కాకుండా ఆయుర్వేదిక్ లైన్స్ పిల్లల కోసం సపరేట్ ఆయిల్, మసాజ్ ఆయిల్, సపరేట్ క్రీము, సపరేట్ సోపు, సపరేట్గా పిల్లలకి కంట్లో పడినా కళ్ళమ్మటి నీళ్ళు రాకుండా ఉండేలాగా, ఓకే, కళ్ళు మండకుండా. మండకుండా అలా కేర్ తీసుకుని చేస్తున్నాం అనమాట. సో కుటుంబం మొత్తానికి ఆయుర్వేదం దగ్గర అయ్యేలాగా మంచి మంచి ఫార్ములేషన్స్ తోటి చేస్తున్నాం. ఓకే. సో అందరికి వైటనింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది. అవును. దీంతో పాటుగా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు, రకరకాల సన్ లోషన్స్ అని, సన్ స్క్రీన్ లోషన్స్ అని ఏవో వాడుతుంటారు, లేకపోతే సీరం అంటారు, ఊరికి నెలకి కొన్ని వేలు అలా తగలేస్తుంటారు అనమాట. అలా కాకుండా ఆయుర్వేదిక్ లైన్స్లో పంచకర్మలో బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అదేంటంటే ఫస్ట్ మన బ్లడ్ మనం ఇలా కట్ చేసుకుంటే బ్రౌన్ కలర్లో కొంచెం ఉన్నట్టుగా ఉంటుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత చూస్తే రెడ్ కలర్లోకి మారుతుంది. అంటే అంత స్కిన్లో మార్పు వచ్చేస్తే న్యాచురల్గా బ్లడ్లో మార్పు వచ్చిందంటే అది స్కిన్ మీదకి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో అందుచేత బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ కనుక చేయించుకుంటే స్కిన్ చాలా మంచి వైట్ కలర్ వచ్చేసి ఉన్నంతలో సాఫ్ట్గా అవుతుంది, రింకిల్స్ తగ్గుతాయి, అట్లా చాలా చేంజెస్ వస్తాయి. అవి ఏంటంటే కొంచెం మంచి ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసుకుంటే నేను చెప్పినవన్నీ బాగా వస్తాయి. కొంచెం అసలు ఏంటో చూద్దాం అనుకుంటే అనవసరంగా టెస్ట్లకి, ఈ క్రీమ్స్కి, వీటికి వేలకు వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లోకి ఇంట్రడ్యూస్ అయితే కనుక మంచి కలర్ వాళ్ళకే చేంజ్ అనేది తెలుస్తుంది. దాన్ని చక్కగా మంచి డైట్ తోటి, యోగా తోటి, మెడిటేషన్ తోటి, ఇవన్నీ కూడా ఒక మన లైఫ్ స్టైల్ అదే కదా, ఇండియన్ లైఫ్ స్టైల్. అట్లా ప్లాన్ చేసుకుంటే ఇంకా డే బై డే చాలా మార్పు వస్తుంది, చాలా మంచి కలర్ చేంజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో న్యాచురల్గా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో కలర్ ఇంప్రూవ్మెంట్కి ఇంత మంచి ఈ 3 steps మస్టా మేడం? అందానికి ఆయుర్వేదం చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఇంకా ఆయుర్వేదాన్ని మించింది లేదు కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అందం, ఆరోగ్యం, ఆనందం అంతా ఆయుర్వేదంలోనే ఉంది. సో అలాగా ఇది స్కిన్ కేర్కి స్పెషల్గా వైట్నింగ్కి ఈ ఫార్ములేషన్స్. దీంతో పాటుగా పంచకర్మ, మంచి డైట్ తీసుకోవడం, వేపుళ్ళు, పచ్చళ్ళు, నాన్ వెజ్ ఇవన్నీ మ్యాక్సిమం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గిస్తూ ఇంటి వంట, ఇంట్లో బీరకాయ కూర వేసుకుని తిన్నా, ఇంట్లో పప్పు వేసుకుని తిన్నా దానివల్ల మంచి హెల్త్ వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. అందులో అమ్మ ప్రేమతో వండుతుంది కదా, అమ్మ ప్రేమ అంతా కూడా వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఫుడ్లోకి వెళ్తాయి. ఆడెవడో వంటాడు, ఆడు ముక్కుతూ చీముతూనో, బాస్ జీతం లేదనో, బాస్ మీద గొడవతోటో, నెగిటివ్ ఎమోషన్స్, ఆడి స్మోకింగ్, డ్రింకింగ్ ఎన్నో ఉంటాయి కదా. అసలు వంట చేసే వాళ్ళని తలుచుకుంటే అసలు ఆ భోజనం ఎవరు తినలేరు, అంత భయంకరంగా ఉంటాయి. సో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మనలోకి వెళ్ళి మనలో పాజిటివ్ లైఫ్ ఉన్న సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి, చనిపోతాయి అనమాట. ఎప్పుడైనా మనకి సూర్యకాంత్ లాంటి అత్తగారు ఇంట్లో తిరుగుతుంటే ఎక్కడోళ్ళు అక్కడ కుక్కిన పెయిన్లాగా మలమల మాడిపోతారు కదా, తిండి లేకుండా. కొన్ని సినిమాల్లో చూపిస్తుండే సూర్యకాంత్ భర్తకేం పెట్టకుండా తనే తినేస్తుంది, ఆ టైప్లో అనమాట. అట్లాగే మనకు కూడా ఆ నెగిటివ్ ఎమోషన్స్ వాళ్ళ ఫుడ్ చేసేటప్పుడు వాళ్ళకున్న ప్లస్ ఎలాగో అన్హైజీనిక్గా ఉంటుంది, నీళ్ళతో కడగరు,
ఎలా పడితే అలా కట్ చేసేసి పడేసేస్తారు. వాళ్ళ టేస్ట్, కలర్ ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావాలి కదా! సో, అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఆయుర్వేదిక్ లైన్స్‌లో మంచి ట్రీట్మెంట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ తర్వాత ఇలా చేయించుకుంటే డెఫినిట్‌గా న్యాచురల్‌గా ఉన్నదానికన్నా మంచి కలర్ వస్తారు. ఆ కలర్‌లో కూడా ఒక రకమైన ఆహ్, ప్రభ అంటాం కదా! ఛాయ, ప్రభ అలా గ్లోనెస్ అందరిని అట్రాక్ట్ చేస్తారనమాట. ఓకే. సో, అది తెచ్చుకోవాలంటే ఆయుర్వేదం తోటే ఇంత అందం తెచ్చుకోవడం సాధ్యం. ఓకే మేడం. మీరన్నట్లుగా ఆయుర్వేదంతో అందాన్ని కూడా తెచ్చుకోవచ్చు. అవును. కలర్ కలర్ ఇంప్రూవ్‌మెంట్ మనకెంతో చాలా ఇష్టమైన ఈజీ. తెల్లని చాలా మంది భయపడుతూనే వాడుతూ ఉంటారు. అవును. ఎందుకంటే కలర్ రావాలనే ఇష్టంతోటి ట్రై అవును. చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చాలా కొన్ని మందికి చాలా ప్రాబ్లమ్స్ సైడ్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మెహందీ బయట కొన్నది పెట్టుకుంటే కూడా స్కిన్ అంతా అల్సర్స్ ఫామ్ అయిపోయి అవును. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. క్రీమ్స్ వల్ల ఎన్ని పడుతున్నాయో తెలియదు. వాళ్ళు ఎవరికి చెప్పడానికి కూడా భయపడతారు. హ్మ్. ఇలా చేసింది అందుకే ఇలా అయింది అని చెప్పేసి. చాలా హ్మ్. మంది ఇలా చేయించుకొని కొంతమంది అలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల ఫేస్‌కి మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు మేడం. అవునవును. మీరు అది కూడా అబ్జర్వ్ ఉంటుంది. చేశారో లేదో? అది కూడా ఉంటుంది. కరెక్టే. వాళ్ళ కలర్ అనేది ఏంటో ఆ కలర్ కూడా ఒక కొంచెం థిక్ హ్మ్. రోజ్ కలర్‌లో వచ్చేసి అవును. కొంచెం వాళ్ళ కలర్ కాదు, లేదా కొత్తగా వచ్చిన కలర్ కాదు. ఏదేదో హెల్త్ ఇష్యూలో ఉన్న ప్రాబ్లమ్‌లా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రిస్కులొద్దు. నేను ముందు చెప్పినట్లు అందంగా ఉన్నాము, మనం బాగున్నాము, చూడ్డానికి మంచి కలర్ ఉంది అని అనుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అనమాట. మనం ఏ పని చేసినా కూడా కొంచెం కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతాము. అది కూడా సక్సెస్ చూస్తాం. అవి ఇవి అని ఏవేవో వాడకుండా, దానివల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకుండా ఆయుర్వేదాన్ని వాడండి. మీకు సెట్ అయితే అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. అంతే కానీ ప్రాబ్లమ్స్ అనేవి రావు. కొత్త ప్రాబ్లమ్స్ అనేవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే.